గులాబీ బాస్ కేసీఆర్ తిరిగి యాక్టివ్ అవుతున్నారా? అందుకే పార్టీ మీటింగ్ ఏర్పాటు చేశారా? పార్టీ నేతలకు కేసీఆర్ ఏం సందేశం ఇవ్వనున్నారు? పార్టీ బలోపేతం కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు కేసీఆర్? ఇక కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వచ్చేసినట్టేనా? దీనిపై గులాబీ పార్టీ వర్గాల్లో ఇప్పుడు ఏం చర్చ జరుగుతోంది? పార్టీ విస్తృత స్థాయి మీటింగ్ వెనుక అసలు మర్మం ఏంటి? కేసీఆర్ కాలు కదపందే కారు పార్టీ బలం పుంజుకునే పరిస్థితి లేదా? సంవత్సర కాలం కేసీఆర్ ఎందుకు ఆగినట్లు? లెట్ us watch the story. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ చాలా కాలంగా సైలెంట్గా ఉండిపోయారు. తన ఫామ్ హౌస్ కు మాత్రమే పరిమితమయ్యారు. పొలిటికల్ గా కేసీఆర్ ఎలాంటి కామెంట్స్ చేయలేదు. కానీ ఇటీవల కేసీఆర్ తాను తిరిగి యాక్టివ్ అవుతున్నాననే సిగ్నల్స్ ఇస్తున్నారు. అందులో భాగంగానే తన ఫామ్ హౌస్ కు వచ్చిన లీడర్లను కలుస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవడంతో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా కామెంట్స్ చేస్తున్నారు. ఇన్నాళ్లు మౌనంగా ఉన్నాను, నేను కొట్టే దెబ్బ మామూలుగా ఉండదంటూ ఇటీవల కేసీఆర్ చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఇక ఫిబ్రవరి నెలాఖరులో భారీ బహిరంగ సభతో రీఎంట్రీ ఇవ్వాలని గులాబీ అధినేత కేసీఆర్ భావించారు. గజ్వేల్ లేదా సిద్దిపేటలో భారీ బహిరంగ సభ పెట్టాలని ప్లాన్ చేశారు. కానీ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడడంతో ప్రస్తుతం బహిరంగ సభను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ నెల 19వ తేదీన తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం కేసీఆర్ అధ్యక్షతన జరగనుంది. ఈ మీటింగ్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లతో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హాజరు కానున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 27వ తేదీతో బీఆర్ఎస్ పార్టీని స్థాపించి 24 ఏళ్లు పూర్తి చేసుకుని 25వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతోంది. 25 సంవత్సరాల గులాబీ పార్టీ ప్రస్థానంపై స్పెషల్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. గులాబీ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ బలోపేతంపై గులాబీ బాస్ కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ అధికారం కోల్పోయి సంవత్సరం పూర్తయినా ఇప్పటి వరకు పార్టీ నిర్మాణంపై కేసీఆర్ దృష్టి సారించలేదు. ఈ నెల 19వ తేదీన జరిగే సమావేశంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుందో కేసీఆర్ ప్రకటిస్తారని తెలుస్తోంది. దీంతో పాటు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కమిటీల ఏర్పాటుపై క్లారిటీ ఇవ్వనున్నట్టు సమాచారం. ఈ సమావేశంతో పార్టీ క్యాడర్కు ధైర్యం నింపే ప్రయత్నం చేస్తారని తెలుస్తోంది. పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు జరుపుకునే తరుణంలో అధినేత కేసీఆర్ ఎలాంటి కార్యాచరణ ప్రకటిస్తారోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. పార్టీ అనుబంధ విభాగాల కమిటీలను భర్తీ చేసే అంశంపై గులాబీ బాస్ కేసీఆర్ క్లారిటీ ఇవ్వనున్నారు. పార్టీ కమిటీలు పూర్తయిన తర్వాత నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతులను ఏర్పాటుపై దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తోంది. వచ్చే సెప్టెంబర్లో పార్టీ ప్రతినిధుల సభను ఏర్పాటు చేసి రాష్ట్ర అధ్యక్షుడిని గులాబీ నేతలు ఎన్నుకోనున్నారు. పార్టీ ఆవిర్భావం జరిగిన 24 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇక బహిరంగ సభ నిర్వహించాలా లేక ప్రతినిధుల సభ ఏర్పాటు సమయంలో బహిరంగ సభ నిర్వహించాలా అనే దానిపై కేసీఆర్ క్లారిటీ ఇవ్వనున్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై కేసీఆర్ ధ్వజమెత్తే అవకాశం ఉందని తెలుస్తోంది. రైతు రుణమాఫీ, రైతు భరోసాపై సర్కారు వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కేసీఆర్ కార్యాచరణ ప్రకటిస్తారని తెలుస్తోంది. చాలా రోజుల తర్వాత కేసీఆర్ బయటకు వస్తుండటంతో విస్తృత స్థాయి సమావేశంలో ఏం మాట్లాడతారనే చర్చ సర్వత్రా ఉత్కంఠ నెలకొల్పుతోంది.
మరోవైపు కేసీఆర్ అసెంబ్లీకి రావాలంటూ గత కొంతకాలంగా సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్కు సవాల్ విసురుతున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ప్రజల్లోకి రావాలని బీజేపీ సైతం అంటోంది. అయినప్పటికీ కేసీఆర్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై రెస్పాండ్ అవ్వలేదు, అసెంబ్లీకి రాలేదు. సీఎం రేవంత్ రెడ్డి పేరు ఎత్తకుండా పరోక్షంగా కేసీఆర్ కామెంట్స్ చేస్తున్నారు. కానీ అనేక సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి మాత్రం నేరుగా కేసీఆర్ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశారు. దీంతో విస్తృత స్థాయి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్గానే తమ అధినేత ఎలాంటి కామెంట్స్ చేస్తారనే ఆసక్తి గులాబీ పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది. మొత్తానికి బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్గా కేసీఆర్ ఎలాంటి కామెంట్స్ చేస్తారు, తిరిగి ప్రజాక్షేత్రంలోకి ఎప్పుడు వస్తారు, అసెంబ్లీకి వస్తారా లేదా మళ్ళీ ఫామ్ హౌస్కే పరిమితమవుతారా అనే దానిపై గులాబీ బాస్ ఏం క్లారిటీ ఇస్తారో చూడాలి మరి.